మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లేబర్ కోడ్ 2020 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ యొక్క సమ్మెలో జర్నలిస్టులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 అదేవిధంగా వేతన బోర్డు చట్టం 1958ను కూడా ఈ యొక్క రెండు చట్టాలను కూడా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేము ఒక పక్క మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మీడియాకు భద్రత కల్పించాలని, మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించి మీడియా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి ఒక పక్క డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరో పక్క చీకటి చట్టాలను అమలు చేస్తూ ప్రజాస్వామ్యంలో జర్నలిజానికి పత్రికా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తోంది. ఎప్పుడైతే పత్రికా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేశారో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళదనేది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. ఈ కార్మిక చట్టాలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 43 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసిందో వీటన్నింటిని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఇంతటితో ఆగదు. ఈ యొక్క కార్మికులందరూ కూడా ఏకమై ఈ యొక్క ఎర్ర జెండాల నీడన ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. దయచేసి పాలక వర్గాల తెలుసుకోండి, కార్మికుల కడుపు కొట్టొద్దండి. ఇంకా మీకు అవసరమైతే కార్మికులకు అవసరమైనటువంటి మంచి చట్టాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. DCC బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తం అంతా కూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాల వ్యతిరేక భావాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా DCC బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్ 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలనేసి, ప్లస్ 5 రోజుల పనిదినాలు కల్పించాలని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ లో సవరణలు చేయాలి అని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ అనవసరంగా విద్యుతనం సహకార సంఘాలకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి, పని వేళ్లను తగ్గించాలని, 12 గంటలు చేసిన పని వేళ్లను తగ్గించాలని AABA తరఫున మేము ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. ఈరోజు ఆటో మోటార్ ఫీల్డ్ కి అధిక భారాలు వేస్తూ జీవో నెంబర్ 2131లను విధించి వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంక్షేమము లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో RTO ఆఫీస్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ ఎఫ్సీలు చేసుకోవాలి, ప్రైవేట్ చేసిన లైసెన్సులు తీసుకోవాలని మమ్మల్ని వేధిస్తున్నారు. ఒక పక్క ఆటోలకి బాడుగ లేక ఇబ్బందులు పడుతుంటే, మాకు ఇది టూరిజం ప్లేస్ కాదు, గుళ్ళు గోపురాలు లేదు, పెద్ద పెద్ద యూనివర్సిటీ లేదు, ఉన్న వాళ్ళతోనే సర్దుకొని ఆటోలు తోలుకొని కుటుంబాలు బతికిస్తుంటే, మధ్యలో ర్యాపిడో వాళ్ళు వచ్చి ఆ సంస్థ ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని నిర్వీర్యం చేస్తా ఉంది, నాశనం చేస్తా ఉంది. కాబట్టి ఈ వారంలో కలెక్టర్ గారిని కూడా కలుస్తాము, మెమరాండం ఇస్తాము. ఈ యొక్క ర్యాపిడోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున చిత్తూరు నగరంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము ఆటో డ్రైవర్ సంఘంగా తెలియజేస్తా ఉన్నాం.